ఇంతకు ముందు రోజులలో ఆదిమయుగం నుంచి ఇప్పటిదాకా ఏదైనా చెప్పాల్సి వస్తే ఇద్దరి మధ్య గొడవ వస్తే కూర్చోబెట్టి పంచాయతీ చేసి ఇద్దరికి సరి చెప్పి పరిష్కారం చేసేవాళ్ళు. ఆ రోజు పోలీస్ స్టేషన్లు, కోర్టులు, న్యాయ వ్యవస్థ లేదు. ఆ విధంగా ఉండేది. ఆ పురాతన మధ్య భూస్వామ్య ఇవన్నీ వ్యవస్థల తర్వాత ప్రజాస్వామ్య దేశాలకు వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థ ఇవన్నీ బలోపేతమైనవి. ఇవాళ అధికార ప్రతిపక్షాలే కాదు, ఇరు కుటుంబాల మధ్య కూడా కోర్టులు, లాయర్లు ఇవన్నీ వచ్చేసి మంచిగా పని చెప్పడానికి ఇది దేశాలకు కూడా వర్తించింది. సో ఇవాళ దేశాలకు వచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితి ఆ పాత్ర పోషించలేదనేది చెప్పక తప్పదు. సో 1815 నుంచి 1839 దాకా, 1907లో ఏక్ కన్వెన్షన్ దాకా ఐక్యరాజ్య సమితి, నానాజాతి సమితి అంతకంటే ముందు పేరు వెలువడింది, తర్వాత ఐక్యరాజ్య సమితి అయింది. ఈ దేశాల మధ్య కొట్లాటలని, సరిహద్దుల మధ్య ఉద్రిక్తతను తగ్గించలేకపోతూ ఉన్నాయి. సో దానివల్ల దేశాలకు సంబంధించి ఇదవుతుంది. పశ్చిమాసియా కాదు, రష్యా యుక్రెయిన్ యుద్ధం, ప్రతి దేశంతోనే ప్రతి దేశం సరిహద్దు సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటూ, సో యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి వాళ్ళు చేసేటువంటి విధి విధానాలు అంత బాగలేవు. పైగా అమెరికాకి అడుగులకు మడుగులు ఎత్తేటువంటి కార్యక్రమం చేస్తుంది. సో సమాజ నిర్మాణానికి ప్రేక్షపాత్ర కాకుండా అనేక దేశాలు, అనేక కూటమిలు కూడా ఉన్నాయి. నాటో కూటమి, ఒపెక్ దేశం, G7, G8, G10, G11, G20, G15, ఒపెక్ దేశాలు, ఆయిల్ కంట్రీస్, నాటో, నార్త్ అంటార్టిక్ ఆర్గనైజేషన్ పెడుతున్న, యూరోపియన్ యూనియన్, ఇట్లా అనేక రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబ స్థాయిలో కుటుంబ పెద్ద ఎట్లా పరిష్కరిస్తారో సమస్య, ఇద్దరు పిల్లల మధ్య వచ్చినప్పుడు, లేకపోతే ఒక గ్రామంలో ఇద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు, గట్టి పంచాయతీ, కాడి పంచాయతీ, పొలం పంచాయతీ వచ్చినప్పుడు, అన్నదమ్ముల ఆస్తి పంచాయతీ వచ్చినప్పుడు గ్రామ పెద్దలు కూర్చొని పరిష్కారం చేస్తూ అంటారు గతంలో. సరే ఇప్పుడు కోర్టులు, లాయర్లు, అడ్వకేట్లు అందరూ వచ్చారు. ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, సో మారుతున్న కాలమాన పరిస్థితికి అనుకూలంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితిని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, 1,00,000. థ్యాంక్ యూ. ఉండాలి పెద్దలారా, మిత్రులారా.